అతను ఒక దేశానికి ప్రధానమంత్రి. అతను ఆర్మీలో మాజీ కెప్టెన్. ఎన్నో మిషన్లలో పాల్గొన్నాడు. మానవ వ్యతిరేకంగా నేరాలు చేసి యుద్ధ నేరస్తుడు అయ్యాడు. ఏంటి, ఒక ప్రధానమంత్రి యుద్ధ నేరస్తుడా అని అనుకుంటున్నారా? నిజమే. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్ ప్రకారం ఇతను ఒక యుద్ధ నేరస్తుడు. ఇతనే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. అవును, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ 2024 నవంబర్లో జారీ చేయబడింది. నెతన్యాహు మరియు మాజీ రక్షణ మంత్రి యోవ్ గల్లాంట్ పై యుద్ధ నేరాలు మరియు మానవత్వానికి వ్యతిరేక నేరాలు చేశారన్న ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. అయితే ఇజ్రాయెల్ ఐసీసీకి సభ్యదేశం కాదు, కాబట్టి అక్కడ ఈ వారెంట్ అమలవదు. కానీ ఐసీసీ సభ్య దేశాల్లో ఆయన ప్రవేశిస్తే అరెస్ట్ చేసే బాధ్యత ఉంది. 2024 వరకు 124 దేశాలు ఐసీసీ సభ్యులుగా ఉన్నారు. భారత్, చైనా, అమెరికా, ఇజ్రాయెల్ వంటి కొన్ని పెద్ద దేశాలు సభ్యులుగా లేరు. నెతన్యాహు అక్టోబర్ 8, 2023 నుండి గాజాపై ప్రారంభించిన దాడుల్లో వేలాది మంది సామాన్యులు చనిపోయారు. అందులో పసిపిల్లలు మరియు ఆడవాళ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం జూన్ 23, 2025 నాటికి మొత్తం మరణాలు 55,202 మంది. అందులో పిల్లలు 17,121, స్త్రీలు 9,126, యువ పురుషులు 24,818, వృద్ధులు 4,137. నెతన్యాహు గాజాపై చేస్తున్నది యుద్ధం కాదు, మారణ హోమం. మనకు తెలిసిన యుద్ధం ప్రకారం 2 దేశాలు లేదా 2 వర్గాలు ఉంటాయి. ఆ 2 దేశాలు లేదా ఆ 2 వర్గాలు తమ తమ సైన్యాన్ని ఎదురుగా నిలబెట్టి యుద్ధం చేస్తారు. సామాన్యులను చంపుతూ దానికి యుద్ధం అనే పేరు పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అయినా ఇదేం యుద్ధం అండి, ఆల్మోస్ట్ 2 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. గాజా ఏమైనా డెవలప్ నేషనా? గాజా ఒక దేశం కూడా కాదు. అది ఒక హైదరాబాద్ కంటే చాలా చిన్న ప్రదేశం. ఆ ప్రదేశాన్ని ఇజ్రాయెల్ ఓపెన్ ప్రిజన్గా తయారు చేసింది, అనగా బహిరంగ జైలు. ఈ సామాన్యుల దగ్గర యుద్ధం చేసే టెక్నాలజీ కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి ఉన్నాయంటే అప్పుడు ఇది యుద్ధం అనిపించుకునేది. ఇరాక్ అంత పెద్ద దేశానితో అమెరికా యుద్ధం చేసి కేవలం 26 రోజుల్లో యుద్ధం గెలిచింది. ఇజ్రాయెల్ గాజాపై 1.5 సంవత్సరాల నుంచి గెలవలేకపోతుందా? ఈ దాడుల ధోరణి చూస్తుంటే నెతన్యాహు లక్ష్యం హమ్మాస్ని అంతం చేయడమో లేదా వారు బంధించిన ఇజ్రాయిలను విడిపించడమో అనిపించట్లేదు. ఇదేదో పెద్ద లక్ష్యమే అనిపిస్తోంది. ఒకవేళ హమ్మాస్ని అంతం చేయడమో లేదా ఖైదీలను విడిపించడమో అయితే ఇదెప్పుడూ అంతమైపోవాల్సింది. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీతో హమ్మాస్ని అంతం చేయడం చిటికెంత పని. ఇజ్రాయేలీ చరిత్రకారుడు ఇలాన్ పెప్పే ప్రకారం నెతన్యాహు ఐసీసీ విచారణను ధీమేట్లుగా నిలబెట్టుకోవడం మరియు విచారణను ఆలస్యం చేయడానికి గాడులు కొనసాగించడాన్ని తన వ్యూహంగా ఉపయోగిస్తున్నాడు. Is using the excuse of Gaza and the war of Iran to say you have to postpone the trial for 2 or 3 years because we're going to have a long war. మాజీ ఇజ్రాయెలీ ప్రభుత్వ సలహాదారు డానియల్ లెవి అభిప్రాయ ప్రకారం నెతన్యాహు యుద్ధాన్ని నిలిపివేయొద్దని నిర్ణయం తీసుకోవడం అతని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం, అతని కోర్టు విచారణ నుండి దృష్టిని మరల్చి రాజకీయ ఆధారాన్ని నిలబెట్టేందుకు అని భావిస్తున్నారు. విశ్లేషకులు, కాలమ్నిస్టులు కూడా వివిధ సందర్భాల్లో యుద్ధం కొనసాగించడం ద్వారా అతని అవినీతి క్రిమినల్ కేసుల విచారణ ఆలస్యం చేశాడని పేర్కొన్నారు. ఉదాహరణకు మార్చి 2025లో నెతన్యాహు కోర్ట్ అపియరెన్స్ని గాజా యుద్ధ కారణంగా వాయిదా వేయాలని ప్రయత్నించాడు, కానీ జడ్జి దానిని తిరస్కరించారు. ఇది రాజకీయంగా ఒక గెలిచే వ్యూహం.
కేంద్ర సమ్మతి కోల్పోవడం నివారించడానికి, ప్రభుత్వ బడ్జెట్ గడువు మించకుండా పార్లమెంట్ బలం నిలబెట్టుకోవడానికి ఉపయోగపడింది. నెతన్యాహు గాజాపై దాడి చేయడానికి చెప్పిన కారణం ఏమిటంటే అక్టోబర్ 7, 2023 రోజున హమాస్ అనే మిలిటరీ గ్రూప్ వాళ్ళు ఇజ్రాయెల్లో చొరబడి 1139 మందిని చంపారు. దానికి జవాబుగా నెతన్యాహు ప్రభుత్వం టోటల్ సీజ్ ని ప్రకటించింది. అంటే గాజాలో విద్యుత్, నీరు, ఇంధనం, తినుబండరాలు, వైద్య సరఫరాలు, అలాగే వ్యవసాయ, వాణిజ్య సరుకుల ప్రవాహం పూర్తిగా నిలిపివేయబడినాయి. ఇవన్నీ నిలిపివేయడమే కాకుండా గాజా సామాన్య ప్రజలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. పాలస్తీనియన్ ఎన్విరాన్మెంటల్ క్వాలిటీ అథారిటీ ప్రకారం World War IIతో పోల్చినట్లుగా 85,000 టన్నుల భారీ బాంబుల మోతాదు గాజాపై వదిలినట్టు తెలిపింది. బాంబు దాడి వల్ల మిగిలిపోయిన శిథిలాలను తొలగించడానికి 1 దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చని నిపుణులు అంచనా వేశారు. ఇది మొత్తం 42 మిలియన్ టన్నులకు పైగా ఉందని UN అభివృద్ధి కార్యక్రమం తెలిపింది. శిథిలాలను తొలగించే పనితో పాటు పేలని బాంబులను ఎదుర్కోవడం కూడా ప్రమాదమని పేర్కొంది. మేము ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా గాజాలో మారణ హోమం జరుగుతూనే ఉంది. సామాన్యులు, పసిపిల్లలు చనిపోతూనే ఉన్నారు. అయితే ఇంతలా మిడిల్ ఈస్ట్లో ఇంత సంచలనాలు సృష్టిస్తున్న నెతన్యాహు ఎవరు? ICC అనగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అతనికి వార్ క్రిమినల్ అని ఘోషించిన అతడు చిక్కు చెదరకుండా తన లక్ష్యం వైపు దూసుకెళ్తున్న నెతన్యాహు ఎవరు? బెంజమిన్ నెతన్యాహు 1949 అక్టోబర్ 21న ఇజ్రాయెల్లో తెల్ అవీవ్ నగరంలో జన్మించాడు. ఆయన తండ్రి బెంజియాన్ నెతన్యాహు ఒక ప్రముఖ చరిత్రకారుడు మరియు జయనిజం పండితుడు కాగా తల్లి పేరు జిల్లా సెగాల్. నెతన్యాహు తన చిన్ననాటి రోజుల్లో కుటుంబంతో పాటు అమెరికా వెళ్ళాడు. అక్కడే ఆయన తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆయన పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో ఉన్న షెల్టన్ హ్యామ్ హై స్కూల్ అనే పాఠశాలలో హై స్కూల్ చదివాడు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. అక్కడ ఆయన ఆర్కిటెక్చర్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అదే సమయంలో ఆయన MITలో స్లోయాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో మేనేజ్మెంట్ రంగంలో కూడా కొంతకాలం చదువుకున్నారు. ఆయన తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా కొంతకాలం రాజకీయ శాస్త్రం చదువుకున్నారు. అయితే అక్కడ ఆయన పూర్తి డిగ్రీ పొందలేదు. బెంజమిన్ నెతన్యాహు 1967లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అనగా IDFలో చేరారు. ఆయన దేశంలో అత్యంత గోప్యంగా పనిచేసే ప్రత్యేక బలగం అయిన సైరేట్ మత్కాల్లో సభ్యుడిగా ఉన్నారు. ఈ యూనిట్లో ఆయన కెప్టెన్ స్థాయికి ఎదిగి అనేక రహస్య మిషన్లలో పాల్గొన్నాడు. 1972లో ఓ ఆపరేషన్ సమయంలో గాయపడడంతో సైనిక సేవల నుంచి విరమించాల్సి వచ్చింది. సైన్యంలో సేవల తర్వాత ఆయన అమెరికాకి వెళ్లి ఉన్నత విద్యను కొనసాగించాడు. విద్య పూర్తి చేసిన తర్వాత ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. 1982లో ఆయన ఇజ్రాయెల్ ఎంబసీ వాషింగ్టన్ DCలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పనిచేశారు. తరువాత ఆయన ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధిగా సేవలందించారు. 1988లో ఆయన లికుడ్ పార్టీ తరపున తొలిసారి ఇజ్రాయెల్ పార్లమెంటుకు క్నెసెట్కి ఎన్నికయ్యారు. 1993లో లికుడ్ పార్టీ నేతగా ఆయన ఎన్నికయ్యారు. 1996లో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో అనగా 46 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన పాలనలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన పాలస్తీన్ సమస్య పరిష్కారంలో పెద్దగా పురోగతి సాధించలేకపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలై పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాతి కొన్ని సంవత్సరాలలో ఆయన ఆర్థిక మంత్రి మరియు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 2005లో ఆయన లికుడ్ పార్టీ నాయకత్వాన్ని మళ్లీ చేపట్టారు. 2009లో ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన 2021 వరకు 12 సంవత్సరాల పాటు నిరంతరం అధికారంలో కొనసాగారు. ఈ కాలంలో ఆయన భారత్, అమెరికా వంటి దేశాలతో బలమైన సంబంధాలు నిర్మించారు. అలానే పాలస్తీన్ మరియు హమాస్ పై కఠిన వైఖరి చూపారు.
అదే సమయంలో ఆయనపై అవినీతి, నమ్మక ద్రోహం వంటి ఆరోపణలతో న్యాయ ప్రక్రియలు కొనసాగాయి. 2021లో ఆయన తిరిగి ఎన్నికల్లో ఓటమి పాలై అధికారాన్ని కోల్పోయాడు. కానీ 2022 చివర్లో జరిగిన మరో ఎన్నికల్లో విజయం సాధించి డిసెంబర్ 2022లో మళ్ళీ ప్రధానమంత్రిగా పదవిలోకి వచ్చారు. ఆయన మూడోసారి అధికారంలో రావడం ఇది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై విపరీత దాడులు జరిపిన తర్వాత ఆయన ప్రభుత్వం గాజాపై పెద్ద ఎత్తున బాంబుల దాడులను ప్రారంభించింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై యుద్ధ నేరాల ఆరోపణలపై అరెస్టు వారెంట్ అభ్యర్థన చేసింది. బెంజమిన్ నెతన్యాహు పాలనపై ఇజ్రాయెల్లో ప్రజలు విస్తృత స్థాయిలో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా 2023లో ఆయన ప్రభుత్వం తీసుకువచ్చిన న్యాయ వ్యవస్థ సంస్కరణలు పెద్ద ఎత్తున విమర్శలకు శ్రమపడ్డాయి. ఈ సంస్కరణల ద్వారా సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించే ప్రయత్నం చేయడంతో ప్రజలు దీన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యగా భావించి టెల్ అవీవ్, యెరూషలేం, హైఫా వంటి నగరాల్లో లక్షలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. వారం నిరసనలు సాగుతూ హైటెక్ ఉద్యోగులు, న్యాయవాదులు, రిటైర్డ్ మిలిటరీ అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు 2023 అక్టోబర్లో హమాస్ దాడుల అనంతరం నెతన్యాహు ప్రభుత్వం గాజాపై ప్రారంభించిన యుద్ధం, హాస్టేజ్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం వల్ల మరింత నిరసనలు ఎగిసిపడ్డాయి. 2024-2025 మధ్యలో కొన్ని నిరసనల్లో 5 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. హాస్టేజ్ కుటుంబాలు, మానవ హక్కుల కార్యకర్తలు నెతన్యాహు రాజీనామా చేయాలి అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. అంతేగాక అవినీతి కేసులపై కోర్టు విచారణలను ఆలస్యం చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ నిరసనలు ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత పెద్ద ప్రజా ఉద్యమాలుగా గుర్తించబడ్డాయి. బెంజమిన్ నెతన్యాహుపై ప్రస్తుతం ఇజ్రాయెల్లో 3 ప్రధాన అవినీతి కేసులు కొనసాగుతున్నాయి. ఇవి కేస్ 1000, కేస్ 2000, కేస్ 4000గా పిలువబడుతున్నాయి. కేస్ 1000లో నెతన్యాహు హాలీవుడ్ నిర్మాత ఆర్నాన్ మిల్కాన్ మరియు బిజినెస్ మ్యాన్ జేమ్స్ ప్యాకర్ వంటి వారి నుండి విలువైన బహుమతులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిలో సిగార్లు, షాంపెయిన్లు, ఆభరణాలు ఉన్నాయి. దీన్ని విశ్వాస ద్రోహంగా పరిగణించారు. కేస్ 2000లో ఆయన పత్రిక యజమాని ఆర్నాన్ మోజెస్తో రహస్య ఒప్పందం చేశారని, ఆయనకు అనుకూల కవరేజ్ ఇస్తే ప్రభుత్వ చట్టాల ద్వారా ప్రత్యర్థి పత్రికను ఆపుతానని ప్రతిపాదించాడని ఆరోపించారు. ఇది కూడా విశ్వాస ద్రోహం కింద వస్తుంది. కేస్ 4000 అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతోంది. ఇందులో నెతన్యాహు బెజెక్ టెలికాం కంపెనీకి విధాన రాయితీలు ఇస్తూ దానికి చెందిన వల్లా న్యూస్ వెబ్సైట్ తనకు అనుకూల కవరేజ్ ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిలో ఆయనపై లంచం, ఫ్రాడ్, విశ్వాసద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ 3 కేసుల విచారణ 2020లో ప్రారంభమై ఇప్పటి వరకు కొనసాగుతోంది. నెతన్యాహు తనపై ఉన్న ఆరోపణలను ఖండిస్తూ ఇవన్నీ రాజకీయ కుట్రల భాగమేనని వాదిస్తున్నారు. ఇంతకు ముందు తెలిపినట్టు నెతన్యాహు గాజాపై యుద్ధాన్ని తన పైన ఉన్న కేసుల నుంచి దృష్టి మళ్లించాలని కొనసాగిస్తున్నాడు అని చాలా మంది విశ్లేషకుల బలమైన వాదన. డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహుకి సపోర్ట్ చేయడం వలన ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడని కూడా ప్రశ్నలు లేస్తున్నాయి. భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఇప్పటి వరకు వివిధ దశల్లో మారుతూ వచ్చినవే. చరిత్రాత్మకంగా చూస్తే భారత్ ప్రారంభంలో ఇజ్రాయెల్ను మద్దతు ఇవ్వలేదు, కానీ కాలక్రమంలో సంబంధాలు బలపడ్డాయి. 1948 నుండి 1991 వరకు పరిమిత సంబంధాలే ఉన్నాయి. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు భారత్ దాన్ని తక్షణమే గుర్తించలేదు. గాంధీ, నెహ్రూ నేతృత్వంలోని భారత రాజకీయ దృక్కోణం ఫలితంగా ఫలస్తీన్ ప్రజల పక్షాన భారత్ మద్దతుగా నిలిచింది.
1950లో భారత్ ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించింది, కానీ రాజనీతిక సంబంధాలు ఏర్పాటు చేయలేదు. ఐక్యరాజ్య సమితిలో భారత్ తరచూ ఫలస్తీన్కు మద్దతు ఇవ్వడమే చేసింది. 1992లో భారత్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి రాజనాయక సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి రక్షణ, కృషి, సాంకేతికతలో భాగస్వామ్యం పెరిగింది. భారత్కు ఇజ్రాయెల్ అత్యంత ముఖ్యమైన ఆయుధ సరఫరాదారుగా మారింది. ప్రధానిగా నరేంద్ర మోదీ 2017లో ఇజ్రాయెల్కి వెళ్లిన మొదటి భారత ప్రధాని అయ్యారు. భారత్ ఇప్పటికీ పాలస్తీన్ రాష్ట్ర అభ్యర్థనకు మద్దతు ఇస్తుంది, కానీ ఇటీవలి కాలంలో భారత్ కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్కు అనుకూలంగా ఓటు వేయడం లేదా ఓటింగ్ నుంచి దూరంగా ఉండడం కూడా జరిగింది. భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్య శాంతి సమాధానాలతో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటూ సంతులిత ధోరణి కొనసాగిస్తోంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.